రామ్ ఫ్రెండ్స్, తెలంగాణ రాజకీయాలు రోజు రోజుకి దిగజారిపోతున్నాయా? కేసుకు సంబంధించి పోలీసులు మేము ఏదైనా కార్యక్రమానికి పోతున్నామని తెలిస్తే ముందే మమ్మల్ని ఇంటి దగ్గరనే ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తారు. గేట్ దాటక ముందే అరెస్ట్ చేస్తారు. గేట్ లోపలికి వచ్చి కుర్చీలు వేసుకొని కూర్చొని చెప్తారు, సార్ మిమ్మల్ని ప్రివెంటివ్ అరెస్ట్ చేస్తున్నాం, పోవద్దు అని చెప్పి. అట్లే ఆ రోజు జరిగినటువంటి సంఘటనలో ఒకవేళ సంధ్యా థియేటర్ యాజమాన్యం పోలీసుల నుంచి అనుమతి తీసుకోకపోతే అల్లు అర్జున్ గారిని ఇంటి దగ్గర ఆపాల్సింది, గేట్ దగ్గర అరెస్ట్ చేయాల్సింది, ఏదైనా చేయాల్సింది. చేయకుండా కొంత పోలీసులు కూడా ఆయనకు అభిమానులుగానో ఉత్సాహంగానో ఒక హీరో వచ్చిండనో ఇంత జరుగుతుందని ఎక్స్పెక్ట్ చేయక ఏదో తొందరపడి గేట్లు తీసిండ్రు. జరిగిన సంఘటన దురదృష్టకరం. రేవతి కుటుంబానికి ప్రగాఢమైనటువంటి సానుభూతిని, సంతాపాన్ని తెలియజేస్తున్నాం. ఆ తల్లిని, ఆ చెల్లెని తిరిగి తీసుకురాలేం, ఆ కొడుకు మనం అందించలేం. నిజంగా అది బాధాకరమైనటువంటి ఘటన. దాంట్లో అల్లు అర్జున్ గారు కూడా నైతికంగా బాధ్యత వహించి, ఆ నిర్మాతలు కూడా బాధ్యత వహిస్తే ఇంకొంచెం బాగుంటుంది అనేది సినీ ఇండస్ట్రీకి నా సూచన. ఇకపోతే ఈ రోజున అల్లు అర్జున్ చిక్కట్పల్లి పోలీస్ స్టేషన్ కి చేరుకున్నారు. అక్కడ పోలీసులు ప్రశ్నిస్తున్నారు. వాళ్ళు అడుగుతున్న కొన్ని ప్రశ్నలు అయితే బయటకు వచ్చాయి. పర్మిషన్ లేకపోయినా థియేటర్కి ఎందుకు వచ్చావు? రోడ్ షో చేసినా చేయలేదని ఎందుకు చెప్పావు? పోలీసులు నీ దగ్గరికి రాలేదు అని ఎందుకు చెప్పావు? రేవతి చనిపోయిన విషయం చెప్పలేదు అని ఎందుకు చెప్పావు? కేసు విచారణలో ఉన్నప్పుడు ప్రెస్ మీట్ ఎందుకు పెట్టావు? ఇవి కాకుండా కొన్ని ప్రశ్నలు అయితే ఇంకా బయటికి వచ్చాయి. అవన్నీ మనం పక్కన పెడితే, మరి అదే కేసు కోర్టులో ఉన్నప్పుడు అసెంబ్లీలో రెచ్చగొట్టే ప్రసంగం చేయొచ్చునా? పోలీసులు అందరూ కలిసి ప్రజెంటేషన్స్ ఇవ్వచ్చునా? ఒక కేసు కోర్టులో ఉన్నప్పుడు ఇలా ప్రజెంటేషన్స్ ఇచ్చి దాన్ని ఇలా ఇన్ఫ్లుయెన్స్ చేసే ప్రయత్నం చేయొచ్చునా? ఇది తప్పు కాదా అని నేను కాదు, నేషనల్ మీడియా అడుగుతుంది ఈ రోజున. అండ్ అల్లు అర్జున్ గారు లీగల్ టీమ్ని పక్కన పెట్టుకుని బుక్లో ఏం మాట్లాడాలి, ఏ వర్డ్స్ యూజ్ చేయాలి రాసినవే చదివాడు. అందుకే మరి ఓవైసీ అసెంబ్లీ సాక్షిగా చనిపోయిందా అయితే సినిమా హిట్ అని నవ్వుకుంటూ చెప్పాడని అల్లు అర్జున్ తన క్యారెక్టర్ అసాసినేషన్ ఎందుకు చేశారు అని తిరిగి అల్లు అర్జున్ ఇప్పుడు పోలీసులను ప్రశ్నించలేడు కదా. కోర్టులో అయితే ఆ ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు పోలీసు అడిగే ప్రశ్నలన్నిటికీ పోలీసులు చెప్పే స్టేట్మెంట్స్ని కోర్టు పరిగణలోకి తీసుకోదు. దే విల్ నీడ్ కామన్ పబ్లిక్ టు ప్రూవ్ ఇట్ టు ద కోర్ట్. వాళ్ళు చెప్పినవి వినడం, చూసిన వాళ్ళు సాక్షులు ఉంటారు కదా, కామన్ పీపుల్, వాళ్ళు చెప్తేనే పరిగణిస్తారు. ఎందుకంటే వాళ్ళ మీద రాకుండా ఇలాంటివి కల్పించి ఉంటారు అనే ఒక వాదన ఉంటుంది కదా. సో డెఫినెట్గా కామన్ పీపుల్ ఎవరైతే చుట్టుపక్కల ఉన్నారో వారు వచ్చి సాక్ష్యం ఇవ్వవలసిన అవసరం ఉంటుంది కోర్టులో. అండ్ పోలీస్ హ్యాస్ ఎవ్రీ రైట్ టు డూ ఇన్వెస్టిగేషన్. బెయిల్ డాక్యుమెంట్స్లో కూడా అదే ఉంటుంది, విచారణకి సహకరించాలి అని. ఈ కేసుంతా పక్కన పెడితే నిన్న అల్లు అర్జున్ ఇంటిపైన దాడి చేశారు కొందరు. ఓయూ జేఏసీ విద్యార్థుల ముసుగు వేసుకొని చివరికి నేషనల్ లెవెల్లో కూడా మన రాష్ట్రం పరువు, మన రాష్ట్ర ముఖ్యమంత్రి పరువు పోయింది ఈ రోజున. చేసింది తెలంగాణ యూత్ కాంగ్రెస్ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి అండ్ కో అని తెలిసినాక. Attackers, vandals whose name has emerged, appears to be a youth congress chief of a local area of a district. BRS Neta says that Reddy Srinivas is Chief Minister Revanth Reddy's close aide. ఈ ఫోటోస్ అన్ని నెట్టింట వైరల్ అయ్యాయి కూడా. అది మాత్రమే కాదు, ప్రస్తుతం ఆయన ఇంకా కాంగ్రెస్తో ఉండడం ఇంకొక బ్రేకింగ్ పాయింట్. నిన్నటి వరకు అల్లు అర్జున్ చేసింది తప్పు, రేవంత్ రెడ్డి సరైన నిర్ణయం తీసుకున్నాడు అని అన్న వాళ్ళు కూడా ఈ రోజు అల్లు అర్జున్ ఇళ్లపైన దాడి చేయించడం ఏంటి అని ప్రశ్నిస్తున్నారు. చట్టాన్ని చేతిలోకి తీసుకునే హక్కు ఎవరిచ్చారు? దాడి చేసి 1 కోటి రూపాయలు అడగడం గూండాయిజమా, ప్రజాస్వామ్యమా? దాడి చేసిన వాళ్ళని రిలీజ్ చేయాలి, 1 కోటి రూపాయలు ఇవ్వాలి అని డిమాండ్ చేశారు ధైర్యంగా. ఉద్యమాలలో పోయిన విద్యార్థులకు, ప్రాణం పోయిన విద్యార్థులకు ఈ సో కాల్డ్ ఓయూజేఏసీ అని చెప్పుకునే వీళ్ళు పోరాటం చేసి ప్రభుత్వం నుంచి ఎంత డిమాండ్ చేశారు, ఎంత ఇప్పించారు ఇప్పటిదాకా? రాళ్ళు విసిరి అక్కడ ఏదైనా జరిగితే మళ్ళీ వీళ్ళకి 1 పూటలో బెయిల్ వచ్చేసింది కూడా. ఇలా ఇళ్లపైన పబ్లిక్గా దాడి చేశారు అంటే వీళ్ళు చేసే పనులు ఇంకా ఎలాంటివి ఉండొచ్చు? సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి అనే వ్యాఖ్యలు, అనుమానాలు వినిపిస్తున్నాయి ఈ రోజున. నేషనల్ మీడియా అడుగుతున్న ప్రశ్నలు ఇవన్నీ కూడా. అయితే ఇలా నేషనల్ మీడియా పరువు తీయడంతో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారంలో ఎవరూ మాట్లాడకండి అని సీఎం రేవంత్ రెడ్డి గారు ఆదేశాలు ఇచ్చారు. మంత్రులు, ఎమ్మెల్యేలు మీడియా సమావేశాల్లో, చర్చల్లో అల్లు ఎపిసోడ్పై మాట్లాడొద్దన్నారు రేవంత్ రెడ్డి గారు. పార్టీ నాయకులకు కూడా మాట్లాడకుండా చూడాలని పీసీసీకి ఆదేశం ఇచ్చారు. ఇదే సమయంలో ఒక ఆడియో కాల్ లీక్ అయింది. దీనినే బ్రేకింగ్ న్యూస్ అని మీడియా ఛానళ్లు తెగ వినిపించేస్తున్నాయి కూడా. అదేంటో ఫస్ట్ వినండి. సరే మీరు చెప్పారు మంచిగా ఉంటది, కానీ ఇప్పుడు అల్లు అర్జున్ ఇంటి మీద అటాక్ చేస్తాం, తర్వాత కేసులు అవుతాయి, మళ్ళీ కోర్టు చుట్టూ తిరగాలి కదా, ఇబ్బంది అవుతుంది కదా. మహేష్ క్లియర్ గా నైట్ చెప్పినా ఇప్పుడు చెప్తాను, నీకు పొలిటికల్ గానీ, లీగల్ గానీ, ఫైనాన్షియల్ గానీ ఎలాంటి ఇబ్బంది వచ్చినా గానీ రావణ చూసుకుంటాడు. మీరు 4 పోయి అటాక్ చేయరు, వాళ్ళ సైడ్ కూడా 4 వచ్చి మీ మీద అటాక్ చేసినట్టు చేస్తారు. అది కొంచెం హంగామా జరుగుతుంది. ఇది మొత్తం ప్లాన్ ప్రకారం జరుగుతుంది కాబట్టి మీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఏమైనా ఇబ్బంది ఉన్నా కానీ
అవసరమైతే సుప్రీంకోర్టు లాయర్ని పెట్టి కూడా వాదిస్తానికి సిద్ధంగా ఉన్నాం. అన్న ఓకే అన్న కాదంటలేం కానీ మరి మీరు ఇచ్చిన కమిట్మెంట్ మాత్రం మర్చిపోతాను. మీరు చెప్పిన దానికంటే ఎక్కువనే చేస్తా కానీ ఒకరు గుర్తుపెట్టుకో మహేష్ అన్న, కమిట్మెంట్ విషయంలో కానీ ఇష్యూలు వచ్చినా కానీ పార్టీ మీకు అండగా ఉంటుంది. మీకు అనుకున్న టైంకి అనుకున్న ప్లేస్కి వచ్చి అందుతాయి మీకు అందరికి అన్న. మీరు పోయే ముందు ఒక్కటే అల్లు అర్జున్ నుంచి ముందు పోయి దాడి చేసే ముందు ఒక 5 నిమిషాలు నాకు ఫోన్ చేయరి, మేము మీడియాకు సమాచారం ఇస్తాం. అది సోషల్ మీడియాలో మెయిన్ మీడియాలో మొత్తం వైరల్ అవుతుంది. అది మొత్తం హంగామా జరిగేటట్టు చేయరు అంతే. మీరు చేయాల్సింది ఒకటే, అది కూడా కాదు ఒక హంగామా లాగా చేస్తే అయిపోతుంది. ఓకే అన్న, నువ్వు చెప్పినాకనే మీరు లోపలికి పోతాం అన్న. ఈ ఆడియో కాల్ మాత్రమే కాకుండా బీఆర్ఎస్ ట్విట్టర్ గ్రూప్ చాట్ ఒకటి కూడా బయటపడింది. దాంట్లో అల్లు అర్జున్ ఇంటిపైన దాడికి ప్రణాళిక వేస్తున్నట్టు క్లియర్గా ఉంది. రేవంత్ సైన్యం తెలంగాణ అనే ఎక్స్ హ్యాండిల్లో ఈ ఇన్ఫర్మేషన్ పెట్టారు. ఏమని? బీఆర్ఎస్ డ్రామాలు బట్టబయలయ్యాయి, అల్లు అర్జున్ ఇంటిపైకి ఓ ముఠాను దాడికి పంపిందే కేటీఆర్ అని, ఆ కార్యక్రమాన్ని ముందుంది నడిపింది క్రిషాంక్ అని. 4 నుండి 5 గంటల మధ్య అల్లు అర్జున్ ఇంటి మీద దాడి జరిగితే మధ్యాహ్నం 3 గంటలకే బీఆర్ఎస్ సోషల్ మీడియాకు క్రిషాంక్ సమాచారం ఎలా ఇస్తాడో అనేది ఈ ట్వీట్ సారాంశం. తెలంగాణ బజ్ అనే ఛానల్ కూడా సెన్సేషన్, బ్రేకింగ్, బిగ్ బ్రేకింగ్ అనుకుంటూ అల్లు అర్జున్ ఇంటిపైన దాడిలో దొరికిపోయిన బీఆర్ఎస్ అని పెట్టుకొచ్చారు. ఈ ఫొటోస్లో టైం ఉంది కానీ ఎక్కడా స్క్రీన్ షాట్లో డేట్ లేదు. ఇది మా గ్రూపే కాదు అని బీఆర్ఎస్ వాళ్ళు ఇది ఫేక్ న్యూస్ అని సింపుల్గా కొట్టిపాడేశారు. ఆడియో కాల్ గురించి మాట్లాడితే ఎవరో 2 అనామకులు కాల్ మాట్లాడేసుకొని దాని యొక్క క్రెడిబిలిటీ ఏంటి, ఎవరు మాట్లాడారు ఏంటి అనేది మినిమం తెలుసుకోకుండా టీవీలలో లైవ్లు నడిపేస్తున్నారు. మీడియా క్రెడిబిలిటీ ఏంటి? ఇదేనా మీడియా చేయాల్సిన పని ఏంటి? నీపై కేసు పెడితే మన పార్టీ చూసుకుంటుంది లేదా మీ పార్టీ చూసుకుంటుంది అని అంటాడు ఎవడైనా, అంతేకాని బీఆర్ఎస్ పార్టీ చూసుకుంటుంది అని ప్రత్యేకంగా అంటారా? దీన్ని బట్టే చెప్పొచ్చు కదా ఈ ఆడియో ఒక ఫేక్ అని. బీఆర్ఎస్ మీద కాంగ్రెస్ బట్ట కాల్చి మీదేస్తుందని అర్థమవుతుంది కదా. అలానే చాట్ కూడా ఏముంది, క్రియేట్ చేయడం పెద్ద పని కాదు కదా. 2 మాట్లాడేసుకుని నా బీఆర్ఎస్ మా రామన్న ఇలా అన్నాడు అంటే ఏముంది? ఇది కాంగ్రెస్ మీదకి రాకుండా బీఆర్ఎస్ మీదకి తోసేయడానికి కాంగ్రెస్ కార్యకర్తలు చేసిన పని అని ఎవరికైనా అర్థమైపోతుంది. మరి సోకాల్ జర్నలిస్టులు, టీవీ ఛానళ్ళు నిజం ఏంటి అని తెలుసుకోకుండా ఇలా రాజకీయ కుట్రలో భాగం అవ్వచ్చా? ఇదిగో ఇంకో వీడియో ఇలా చెప్పేది ఇది చేసేది ఇది అనుకుంటూ మొత్తానికి వాళ్ళ మీదకి రాకుండా నేషనల్ లెవెల్లో హైలైట్ అయ్యే వరకు పకడ్బందీగా బీఆర్ఎస్ మీద తోసేయడానికి ప్లాన్ చేస్తున్నట్టు అనిపిస్తుంది. అందరం కలిసి ఒక డెలిగేషన్ గా సీక్ టైం ఫ్రమ్ అరుణ్ జైట్లీ గారు అండ్ కేంద్ర ప్రభుత్వంలోని పెద్దలు వెళ్దాం. ఇంత చక్కటి ఇండస్ట్రీని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరి మీద కూడా ఉంది. అధికారంలో ఉన్న ప్రభుత్వం, కార్యకర్తలు ఇలాంటి పనులు చేస్తే, ఇలాంటి దొంగ రుజువులు సృష్టిస్తే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటి? వాళ్ళకి రేపు కష్టం వచ్చినప్పుడు న్యాయం జరుగుతుందా? ఇలాంటివే పుట్టిస్తారు కదా. ఇంకో షాకింగ్ న్యూస్ ఏంటి అంటే బిగ్ టీవీ అనేది రేవంత్ అనుబంధ మీడియా ఛానల్ అని, అది కాంగ్రెస్కి మద్దతుగా న్యూస్ మాత్రమే నడుపుతుందని, అల్లు అర్జున్ మీద దాడి చేసింది, కవర్ చేసింది ఇదే ఛానల్ అని, వాళ్ళకేమన్నా 6th సెన్స్ ఉందా, అక్కడ ఎలా ఉన్నారు, కాంగ్రెస్ కార్యకర్తలు అటాక్ చేశారు కనుక ఇలాంటి న్యూస్, ఇన్సైడ్ న్యూస్ ఈ ఛానల్కి వెళ్ళింది కాబట్టే వాళ్ళు అక్కడికి వెళ్ళారనే కథనాలు కూడా వినిపిస్తున్నాయి. ఇప్పుడు ఈ ఆడియో లీక్ చేసింది, ఫస్ట్ వేసింది కూడా ఇదే ఛానల్. దీనితో ఇది కాంగ్రెస్ పని అని తేటతెల్లం అయ్యింది అని అంటున్నారు జనాలు. అది మాత్రమే కాదు, మొన్న ఆగస్టులో ఇదే ఛానల్ యాంకర్ ఎలా దాడిని ప్లాన్ చేసి ప్రేరేపిస్తున్నాడో చూడొచ్చు మనం ఇక్కడ. సో బిగ్ టీవీ క్రెడిబిలిటీ ఈజ్ అండర్ క్వశ్చన్ ఇక్కడ. అలాంటి ఒక ఛానల్ దగ్గర నుంచి వచ్చిన న్యూస్ని మనం ఎంతవరకు నమ్మచ్చు? ఈ అల్లు అర్జున్ విషయం పక్కన పెడితే తెలంగాణలో ఇంకే న్యూస్ లేదా? ప్రజలకి ఏదో చేద్దాం, రాష్ట్రాన్ని ప్రగతి పదంలో నడుపుదామని ఆలోచించే నాయకులు అధికార పక్షంలో లేరని మరొక్కసారి రుజువైంది ఈ రోజున. అసెంబ్లీలో 50 గురుకుల విద్యార్థుల మరణాలపై చర్చ తప్పించడానికే ఓవైసీ, రేవంత్ రెడ్డి కలిసి అల్లు అర్జున్ సినిమా ప్రచారం చేశారు అని అంటున్నారు ప్రజలు. చదవరు, ఆఫీసర్ల పిల్లలు చదవరు, లక్షల కొండల పిల్లలు కూడా చదవరు. ఇలా చదివేది ఎవరంటే మాసోటి గరీబోళ్ళ పిల్లలు చదువుతారు. కాబట్టి దీని గురించి చర్చ రావద్దు, చచ్చిపోయినా పర్వాలేదు. చిల్డ్రన్స్ డే పిల్లల దినోత్సవం, బాలల దినోత్సవం నవంబర్ 14వ తారీఖు. ఈ పిల్లలను తీసుకొచ్చి నువ్వు మాకు అసెంబ్లీ చేయాలి. ఎందుకంటే దీని మంత్రివి నువ్వు, రేవంత్ రెడ్డి గారు. దీని మంత్రిత్వ శాఖ నీ దగ్గర ఉంటది, కానీ వీళ్ళని తీసుకురావు. కార్పొరేట్ స్కూళ్ళకి వెళ్ళి తీసుకొస్తావు, పెద్ద స్కూళ్ళకి వెళ్ళి తీసుకొస్తావు, చైతన్య కాలేజీకి వెళ్ళి తీసుకొస్తావు, నారాయణ కాలేజీకి వెళ్ళి తీసుకొచ్చి వాళ్ళతో ప్రదర్శన చేపిస్తావు.
గురుకులాల్లో ఎవరి పిల్లలు చదువుకుంటారు? దిగువ మధ్యతరగతి పిల్లలు, పేదలు. మరి వీళ్ళకి నాణ్యమైన చదువు, తిండి లభిస్తుందా? ఆ పిల్లలకి ఎవరు న్యాయం చేయాలి? 25 లక్షలు ఇప్పుడు శ్రీతేజకి ఇచ్చారు, తప్పు లేదు, ఇవ్వండి. మరి అక్కడ గురుకులాలలో 90 లక్షలు కొంచెం మీరు పెద్ద మనసు చేసుకొని ఖర్చు పెడితే పిల్లలకి నాణ్యమైన చదువు, తిండి దొరికేది కాదా ఈ రోజున? అంతమంది పిల్లలు చనిపోయే వాళ్ళ, అంతమంది పిల్లలు ఆసుపత్రి పాలయ్యే వాళ్ళ. ఇప్పుడు ఏం షో ఆఫ్ ఇచ్చుకుందామని ఆయనకి డబ్బులు ఇవ్వడానికి ముందుకొచ్చారు మీరు? పిల్లలకి ఎవరు న్యాయం చేయాలి? బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఇదే పరిస్థితి. ఇప్పుడు కాంగ్రెస్ పాలనలో కూడా ఏమాత్రం మార్పు లేనేలేదు. నాణ్యమైన తిండి పెట్టడం అంత కష్టమైన పనా? సీఎం తలుచుకుంటే ఎంతసేపు చర్యలు తీసుకోవడం? కానీ చర్చించడానికే ఇష్టపడకపోతే ఎలా? ఆ తల్లిదండ్రులది కడుపు కోత కాదా? ఇవి ప్రభుత్వ హత్యలు కావా? విద్యాశాఖ మంత్రిగా ఉన్న రేవంత్ రెడ్డి బాధ్యత కాదా ఇది? ఇంకో పక్క ఫోన్ ట్యాపింగ్ కేసు, ఫార్చ్యూన్ రేస్ స్కామ్, కాళేశ్వరం, ఇలా కళ్ళ ముందే ఎన్నో స్కామ్స్ చేసిన బీఆర్ఎస్ పార్టీ నాయకులు కేటీఆర్, కేసీఆర్ విషయంలో ఎలాంటి చర్యలు లేవు, అరెస్టులు లేవు. పార్టీలు, నాయకులు, ప్రభుత్వం ప్రజలకు జవాబుదారీగా ఉండాలి కదా. ఓటు వేసి గెలిపించి ప్రజలని పట్టించుకోకపోతే వచ్చే ఎన్నికల్లో తప్పక బుద్ధి చెప్తారు. బంగారు తెలంగాణ అని అప్పుల తెలంగాణ చేసింది బీఆర్ఎస్. అప్పుల తెలంగాణని నిరుపేద తెలంగాణగా మారుస్తున్నారు ఇప్పుడు ప్రస్తుత నాయకులు. బీఆర్ఎస్ గత 10 ఏళ్ల పాలనలో 6,71,756 కోట్లు అప్పు చేసినట్లు ప్రభుత్వం ప్రకటించింది. ఇక కాంగ్రెస్ ఏడాది పాలనలో 1,27,000 కోట్లకు పైగా అప్పులు చేసినట్లు అసెంబ్లీ సాక్షిగా వెల్లడైంది. మొత్తంగా తెలంగాణ ప్రజల మీద ఈ రెండు పార్టీలు 8 లక్షల కోట్ల అప్పు భారాన్ని మోపి ధనిక రాష్ట్రాన్ని కాస్త దివాలా రాష్ట్రంగా మార్చేశాయి. పరిస్థితి ఇలానే కొనసాగితే తెలంగాణలో ఆర్థిక సంక్షోభం కొట్టుమిట్టాడే పరిస్థితి ఏర్పడేలా ఉంది. ఈ పరిస్థితి రాకుండా ఉండాలంటే ప్రతి ఒక్కరూ కాంగ్రెస్, బీఆర్ఎస్ తీరును ఎండగట్టాలి. ప్రజలకి తెలియాలి, చైతన్యం రావాలి, ప్రశ్నించాలి. నీతి నిజాయితీకి మారుపేరు పేదవాడైనా మధ్యతరగతి వాడైనా ఒక్కడే, ఎవరైనా ఒక్కటి అనే సూత్రం చెప్పడం కాదు, చేసి చూపించండి. మొదట ఓవైసీ కాలేజ్ని కూలగొట్టి మీ దృష్టిలో ఎవరైనా ఒక్కటే అని నిరూపించుకోండి. అప్పటి వరకు నేను మాత్రం ఈ ప్రభుత్వ తీరుని ప్రశ్నిస్తూనే ఉంటాను. ప్రతి ఒక్కరు కూడా అదే చేయాలి. జై భారత్, జై హింద్.